కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెరుకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. సంకిలిలో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ లాక్డౌన్ దిశగా పయనిస్తోందని తెలిపారు. వెంటనే ఫ్యాక్టరీ మూతపడకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్యాక్టరీని పట్టించుకోకుండా వదిలేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఏమైనా రైతాంగ మేనేజ్మెంట్కి ఇబ్బందులు ఉంటే మేనేజ్మెంట్కి ప్రభుత్వం సహాయక సహకారాలు చేసి గచ్చి పరిస్థితుల్లో కూడా షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించే విధంగా కొనసాగాలి తప్ప మేము ఫ్యాక్టరీని కొనసాగిస్తాం తప్ప షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాం, మేము వేరే ఒకటి కొనసాగిస్తాం అని మీకు లాభదాయకమైన ప్రొడక్షన్ చేస్తామనేది కాదు. రైతుల మనోభావాల కోసం, ఈ ప్రాంత రైతులను ఆదుకోవడం కోసం, ఇక్కడున్న చక్కెర రైతులను ఆదుకోవడం కోసం ఈ ఫ్యాక్టరీలు ఆ రోజు ప్రారంభించారు. నెక్స్ట్ సీజన్కి మేము ఏదో కన్వర్షన్కి వెళ్తామని ఎట్టి బస్సులు అలాంటి కార్యక్రమాలు యాజమాన్యం చేయడానికి లేదు. ఎట్టి బస్సులో ప్రభుత్వం అవసరమైతే యాజమాన్యాన్ని కూర్చోబెట్టి వారుకున్న ఏదైనా సాధక బాధకుంటాయి, వారికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వారికి సహాయం చేసే విధంగా ఫ్యాక్టరీ ఎట్టి బస్సులో కూడా సంఖ్య షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారాన్ని కంటిన్యూ చేసే విధంగా ఉపయోగపడాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరతాం.